రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా 2 వందనాలు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 14 వచనంలో గనక మనం చూసినట్లయితే దాని కొరకు మనం మాట్లాడుతా ఉన్నాము. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను అనే మాట కొరకు మనం చూస్తా ఉన్నాం. అగ్నిజ్వాలలు అంటే దేవుడు మన ప్రతి రహస్యాన్ని కూడా చూడగలిగినటువంటి దేవుడు. ఎవరు ఇప్పటి వరకు మన హృదయములో మనం చేస్తున్నటువంటి ప్రతి రహస్యం ఎవ్వరికి తెలియకపోవచ్చు గానీ, దేవునికి తెలుసు. ఉదాహరణకు మనం యోహాను సువార్త 4 అధ్యాయము 17, 18 వచనాల్లో గనక చూస్తే, ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పగానే ఆమె సత్యమే చెప్పితివనెను అని, అంటే దేవుడు ఆమె యొక్క హృదయంలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టగానే ఆశ్చర్యపోయింది. ఇదేంటి? ఎలా తెలిసింది? అంటే మనం అనుకుంటాం ఇది మనం దాచడానికి ప్రయత్నించినా గానీ దేవుని కనులకు మనం ఏమాత్రం కూడా దాచలేం. అంటే ఆమె గతం ఎవ్వరికి తెలీదు, కానీ యేసు ఆమె జీవితం మొత్తాన్ని వివరిస్తా ఉన్నాడు. ఆమె ముందు తన జీవితం కొరకు ఆమెతో మాట్లాడుతా ఉన్నాడు. అంటే దేవుని జ్ఞానము కేవలం సమాచారం ద్వారా తెలుసుకునేటువంటిది కాదు. ఆయన సమస్తాన్ని చేయగల అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఆమెను అవమానించలేదు, కానీ ఆమెను దేవుడు మార్చడానికి ప్రయత్నించాడు. మన గతము ఎంత రహస్యమైనదైనప్పటికైనను దేవునికి తెలుసు. ఆయన ఆమెను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ జీవజలపు ఊట ఇవ్వటానికై వచ్చాడు.